హలో వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీకోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి కొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు తీసుకొచ్చినాను. 1969 ఉద్యమంలో మనకు ఈ మధ్య కాలంలో అడుగుతున్నటువంటి ప్రశ్నలను మీ ముందుకు తీసుకొచ్చినాను. మరి ముఖ్యంగా ఇప్పుడు నేను ఏ అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను అంటే, మనము ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేసినాం. మరి ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశాలను మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగినది. మరి ఈ టెస్ట్ సిరీస్ను కనుక మీరు పొందాలి అనుకుంటే ఏం చేయాలి, మరి ఈ టెస్ట్ సిరీస్ను మీరు పొందాలి అనుకుంటే ఎలా, రైట్? ఈ అంశాలను కనుక మనం చూసినట్లయితే మీకు ప్రధానంగా ఈ యొక్క మనం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది మీకోసం అందించడం జరుగుతుంది. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది, మరి ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది ఏ సబ్జెక్ట్ సంబంధించి అందిస్తున్నాము అంటే, ఇక్కడ చూడండి, తెలంగాణ ఉద్యమం ఏమంటున్నామండి, తెలంగాణ ఉద్యమం, మరి అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఏమంటున్నామండి, తెలంగాణ ఉద్యమం మరియు తెలంగాణ హిస్టరీ, మరి దీనితో పాటుగా ఇండియన్ హిస్టరీ. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీ ముందుకు ఈ వీడియోను తీసుకురావడం జరుగుతుంది. ఎవ్రీడే దీనిపైన మీకు లైవ్ క్లాస్ అనేది కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి? రైట్. మరి ఈ లైవ్ క్లాస్ను మీరు పొందాలి అనుకుంటే ఎలా? మరి ఈ లైవ్ క్లాస్ను మీరు పొందాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క క్లాసెస్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. జస్ట్ 399 రూపీస్ తోటే దీన్ని అందిస్తున్నాం. ఫ్రీ ఆఫర్లు మన దగ్గర ఉండవండి. నచ్చిన వాళ్ళే తీసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదండి. ఓకేనా? రైట్. ఇది ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఈ కోర్సును పొందవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. జనరల్గా ఒక క్వశ్చన్ మీకు షేర్ చేస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం మీరు నాకు తెలిసి ఆన్సర్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. రైట్. సాధ్యమైతేనే ఆన్సర్ చేయండి, సాధ్యం కాకపోతే వదిలేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదేవిధంగా మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మెంటర్షిప్ ఇస్తున్నాం. ఏపీ హిస్టరీకి సంబంధించిన లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. ఓకేనా? ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ను పొందవచ్చు. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్. మీరు ఆన్సర్ చేయండి. దీనికి చూద్దాం. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలినది? ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలినది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి దీంట్లో మీరు ఏదైనా ఆన్సర్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి. ఓకేనా? రైట్. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు ఏమైనా షేర్ చేయగలుగుతారా? రైట్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి సంబంధించి. మీకు మ్యాక్సిమం వీలైతే మీరు ఆన్సర్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలినది? 1 ఐక్య కార్యాచరణ కమిటీ జయశంకర్ సార్, జై తెలంగాణ పార్టీ పి ఇంద్రారెడ్డి, తెలంగాణ జన పరిషత్ కేశవరావు జాదవ్, తెలంగాణ మహాసభ మారోజు వీరన్న. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి? ఎవరు చెప్తారు దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్? రైట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు అని చెప్పి. 1 2 3 4 5 కంప్లీట్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఐక్య కార్యాచరణ కమిటీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ. జేఏసీ ఎప్పుడు ఏర్పాటు అయినది అంటే 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు, 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు ఈ యొక్క
జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది. ఎప్పుడు ఏర్పాటైనది అంటున్నామండి? 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అంటున్నా. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఎందుకు వచ్చినది అంటే 2009 డిసెంబర్ 9 తారీఖు నాడు మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయించిన తర్వాత ఏమైనది అంటే మళ్ళీ చిదంబరం గారు రెండో ప్రకటన చేసినాడు. మొదటి ప్రకటన చేసినది చిదంబరమే, రెండో ప్రకటన చేసినది కూడా చిదంబరం గారి. డిసెంబర్ 23 తారీఖు నాడు 2009 డిసెంబర్ 23 తారీఖు నాడు చిదంబరం గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే ఇచ్చిన తెలంగాణను స్తంభిస్తున్నాము, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్తంభిస్తుంది అని చెప్పి 2009 డిసెంబర్ 23 తారీఖు నాడు ఆయన ప్రకటన చేసినాడు. రెండో ప్రకటన. తొలి ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, రెండో ప్రక్రియ నిలిపివేస్తున్నాం, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నాము అని చెప్పి మాట్లాడినాడు. మరి ఇలా మాట్లాడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఒకే సంస్థలో పనిచేయాలి అని చెప్పి భావించి వాళ్ళు 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు జాయింట్ యాక్షన్ కమిటీగా ఆవిర్భవించినారు. దీంట్లో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు దీంట్లో భాగస్వామ్యమైనాయి. మరి ఈ తెలంగాణ జేఏసీ యొక్క చైర్మన్గా ఎవరు కొనసాగినారు అన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారు దీని యొక్క చైర్మన్గా కొనసాగినాడు యాజ్ మై చైర్మన్ ఆఫ్ జేఏసీ. నెక్స్ట్ దీని యొక్క సెక్రటరీగా ఎవరు కొనసాగినారు అంటే మల్లేపల్లి లక్ష్మయ్య గారు దీని యొక్క సెక్రటరీగా కొనసాగినాడు అంటున్నాం. మరి మల్లేపల్లి లక్ష్మయ్య ఎవరు అంటున్నా సెక్రటరీగా కొనసాగినాడు. ఇతడే మల్లేపల్లి చారిటబుల్ ట్రస్ట్ను, మల్లేపల్లి రాజం ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నాం. ఓకే, ఈ విధంగా 2009 డిసెంబర్ 24 తారీఖు నాడు మనకు జేఏసీ అనేది ఏర్పాటైనది. మరి ఈ జేఏసీ యొక్క చైర్మన్ కోదండరాం, కానీ ఇక్కడ మనకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఇచ్చినారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు దేన్ని ఏర్పాటు చేసినాడు అంటే 1997వ సంవత్సరంలో మనకు అక్టోబర్ 16 తారీఖు నాడు తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేస్తున్నటువంటి 27 సంస్థలను ఏకం చేసి ఆయన తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే జై తెలంగాణ పార్టీ ఎవరు ఏర్పాటు చేసినారు? జై తెలంగాణ పార్టీని ఎవరు ఏర్పాటు చేసినారు అన్నప్పుడు పి ఇంద్రారెడ్డి గారు 1997వ సంవత్సరంలో ఈ యొక్క జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినారు అంటున్నా. ఎవరు ఏర్పాటు చేసినారు అంటున్నా? ఈ యొక్క పట్లోళ్ళ ఇంద్రారెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేసినారు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇతడే ఎవరు అంటే ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, ఇక వాళ్ళ యొక్క భర్తగా మనం ఇక్కడ పేర్కొనడం జరుగుతూ ఉంది. ఎవరి యొక్క భర్త అంటామండి? సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ యొక్క భర్తగా ఇతన్ని పిలవడం జరుగుతూ ఉంది. ఎవరిని? పి ఇంద్రారెడ్డి గారిని. ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే ఈ యొక్క జై తెలంగాణ పార్టీ మరి ఏర్పాటైంది అంటున్నాం కదా, ఎప్పుడు ఏర్పాటైంది అని నేను అడుగుతున్నా. జై తెలంగాణ పార్టీ అనేది ఎప్పుడు వచ్చినది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంతమంది దీనికి ఆన్సర్ చేయగలుగుతారు? జై తెలంగాణ పార్టీ అనేది ఎప్పుడు వచ్చినది అని చెప్పి నేను అడుగుతున్నాను. రైట్, ఎనీవన్ ఆన్సర్ చేస్తే చేయండి, నేను వెయిట్ చేస్తున్నాను మీ ఆన్సర్ కోసం. 1997వ సంవత్సరంలో ఈ యొక్క ఏమొచ్చినది అంటున్నామండి, ఈ యొక్క జై తెలంగాణ అనే పార్టీని తీసుకొచ్చినారు. తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మంత్రి పదవిని తీసుకున్న తర్వాత ప్రమాదవశత్తు ఈయన మరణించడం జరిగినది అని మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఇకపోతే తెలంగాణ జన పరిషత్ను ఎవరు ఏర్పాటు చేసినారు అంటే కేశవరావు జాదవ్ గారు, దాంట్లో ఒక చైర్మన్గా కొనసాగినాడు. నెక్స్ట్ ఇకపోతే తెలంగాణ మహాసభ, ఇది సూర్యాపేట డిక్లరేషన్, సూర్యాపేట సభనే మనం ఏమంటాము అంటే తెలంగాణ మహాసభ అని చెప్పి పిలుస్తున్నాం. దీని యొక్క నిర్వాహకుడు ఎవరు అంటే మారోజు వీరన్న గారు. మరి ఇతడే యొక్క మే 17 గ్రూప్గా నక్సలైట్ ఉద్యమ కాలంలో కనిపిస్తాడు. మరి ఇతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది 1999వ సంవత్సరంలో. ఎవరిని?
ఈ యొక్క మారోజు వీరన్న గారిని 1999 మే 16 తారీఖు నాడు మారోజు వీరన్న గారిని ఎన్కౌంటర్ చేయడం జరిగినది అంటున్నా. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు రైట్ ఇచ్చినాడు, ఈ యొక్క స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చినాడు. కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 2, 3, 4 కరెక్ట్. ఓన్లీ 2, 3, 4 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదండి ఇక్కడ రైట్ ఆన్సర్? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక పోతే దీని తర్వాత మరొక ఆప్షన్లోకి వెళ్దాం, మరొక క్వశ్చన్లోకి కూడా వెళ్దాం. క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది వాటిలో సరైనది ఏది? 1969 ఆగస్టు 26న తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరిన 6 సభ్యులు కార్మిక పార్టీకి చెందినవారు. మరి తెలంగాణ సమస్య పరిష్కారానికి 1969 ఆగస్టు 8న మాజీ మంత్రి విబి రాజు యొక్క 3 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు. రైట్. 1969వ సంవత్సరం ఆగస్టు 26 తారీఖు నాడు, ఎప్పుడు అంటున్నామండి? 1969వ సంవత్సరం ఆగస్టు 26 తారీఖు నాడు తెలంగాణ కార్మిక పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, నాయకులు ఏం చేసినారట అంటే ఈ యొక్క ఎవరిని కోరినారు? ఈ యొక్క తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి రాష్ట్రపతి గారిని కోరినారు అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది రైటా రాంగా అంటే ఎస్, ఇది రైట్ అధ్యక్ష. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రపతి గారికి వీళ్ళు వినతి పత్రం ఇచ్చినారు. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రపతి ఎవరు? వివి గిరి గారు. ఇకపోతే మరి ఆయన కొత్తగా వచ్చినాడు, మేము ఆయనకు ఓటేసినాము అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుంచి వీళ్ళు వెళ్ళి ఆయన అడగడం జరిగినది అంటున్నాం. ఈయన తర్వాత నెక్స్ట్ తెలంగాణ సమస్య పరిష్కారానికై 1969 ఆగస్టు 8న మాజీ మంత్రి విబి రాజు గారు 3 సూత్ర పథకం ఏమంటున్నామంటే 3 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించినాడు. ఆగస్టు 8 తారీఖు నాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళినాడు, హోంమంత్రి వైబీ చౌహాన్ దగ్గరికి వెళ్ళినాడు, ఏఐసిసి ప్రెసిడెంట్ నిజలింగప్పతో కూడా మాట్లాడి తెలంగాణ సమస్య పరిష్కారం జరగాలి అంటే 3 సూత్రాల పథకాన్ని అమలుపరచండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగినది అంటున్నాం. మరి 3 సూత్రాల పథకము అంటే ఏమిటి? మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారి పైన విశ్వాస తీర్మానం నెగ్గినాడు ఏకగ్రీవంగా, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి 3 సూత్రాలు ఏమిటి అంటే, ఒకటి, ఈ యొక్క సీఎం విషయంలో మార్పు రావాలి, రాష్ట్ర నాయకత్వంలో మార్పు రావాలి అని కోరినాడు. దేంట్లో మార్పు రావాలి అని చెప్పి కోరినాడు? రాష్ట్ర నాయకత్వంలో మార్పు కావాలి అని చెప్పి కోరినాడు. అంటే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వంలో ఎవరున్నారు? కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ప్లేస్లో మరో కొత్త ముఖ్యమంత్రి రావాలి అని చెప్పి కోరినాడు. సార్ ఎస్ సార్. నెక్స్ట్ రెండో అంశం ఏమంటున్నా అంటే తెలంగాణ సత్యాగ్రహీలను విడుదల చెయ్యాలి అని చెప్పినాడు. తెలంగాణ సత్యాగ్రహీలను విడుదల చెయ్యాలి అని చెప్పినాడు. అరెస్ట్ అయినటువంటి తెలంగాణ సత్యాగ్రహీలను విడుదల చేయాలి అని చెప్పి ఈయన మాట్లాడినాడు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కూడా మాట్లాడినాడు అంటున్నాం. ఈ యొక్క తెలంగాణ సత్యాగ్రహీలను విడుదల చేయాలి, రాజకీయ ఖైదీలను కూడా వెంటనే విడుదల చేయాలి అని చెప్పినాడు. ఇక మూడో అంశం ఏం చెప్పినాడు అంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకై తెలంగాణ నాయకులతోటి ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినాడు. ఏం ఏర్పాటు చేయాలి అన్నాడు అంటున్నామండి? తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకై తెలంగాణ నాయకులతోటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి మాట్లాడినాడు. ఈ విధంగా 3 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రకటించినారు అంటే విబి రాజు. ఆగస్టు 8, 9 తారీఖుల మధ్య కాలంలో ఆయన ఢిల్లీలో ఉండి ఆ హోంమంత్రి, ప్రధానమంత్రి, ఏఐసిసి చీఫ్ ప్రెసిడెంట్లతోటి ఈ అంశం మీద డిస్కషన్ చేసినాడు అంటున్నాం. ఓకే, ఎవరు డిస్కషన్ చేసినారు ఈ అంశాల మీద? ఈ యొక్క విబి రాజు గారు డిస్కషన్ చేయడం జరిగినది. సో ఈ 2 స్టేట్మెంట్లు ఇక్కడ రైట్ అంటున్నాం. బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్ అన్నాడు. బోత్ 1, 2 కరెక్ట్ అన్నాడు, 1 ఓన్లీ కరెక్ట్ అన్నాడు, 1 ఓన్లీ 1, 2 కరెక్ట్ అన్నాడు. సో ఇందులో మనం రైట్ ఆన్సర్ ఏమిటి అంటే సో బోత్ 1 and 2 కరెక్ట్ అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ పోతే దీని తర్వాత మనం ఏమంటున్నామంటే మరొక స్టేట్మెంట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఖమ్మం జిల్లా ఉద్యోగులు
ఖమ్మం జిల్లా ఉద్యోగులు 1969 జనవరి 5 రోజున ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ స్టేట్మెంట్ అందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా ఉద్యోగులు 1969 జనవరి 5 రోజున ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు అని చెప్పి ఇక్కడ ఇచ్చినాడు. ఎస్, ఇది నిజమా కాదా అంటే అవును నిజమండి. 1969 జనవరి 3 తారీఖు నాడు ఈ యొక్క కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మరి ఓవరాల్గా 1200 ఉద్యోగాలు ఉంటే అందులో 1000 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళవి, 200 ఉద్యోగాలు తెలంగాణ వారి. అందులో 1000 ఉద్యోగాలు రెగ్యులరైజ్ ఉద్యోగాలు, 200 ఉద్యోగాలు తెలంగాణ అయితే అందులో 130 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్, 70 ఉద్యోగాలు మాత్రమే రెగ్యులరైజ్ ఉద్యోగాలు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఈ రిక్రూట్మెంట్లో తెలంగాణ వారికి అవకాశం కల్పించాలి, ముల్కీ నిబంధనలు అమలుపరచాలి, స్థానికులకు అవకాశం కల్పించాలి అని చెప్పి మన వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ యొక్క కేటీపీఎస్ బోర్డుని అడిగినారు, ఈ యొక్క రాజకీయ నాయకులను అడిగినారు. ఎవరు అడిగినా చెల్లించలేదు, స్పందన లేదు. కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసినారు. హైకోర్టు ఏమని చెప్పినది జనవరి 3 తారీఖు నాడు అంటే కుప్పుస్వామి ధర్మాసనం ఈ యొక్క కేటీపీఎస్ అనేది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒక అటానమస్ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తిని కలిగినటువంటి సంస్థ. దాని విషయంలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం కానీ, హక్కు కానీ, అధికారం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇటు కోర్టులకు కానీ లేవు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అది తీర్పునిచ్చినారు. అనంతరం జనవరి 5 తారీఖు నాడు కేటీపీఎస్ ముందట ఈ యొక్క కార్మిక నాయకులంతా ఏకమయ్యి ఏం చేసినారు అంటే ఈ యొక్క ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఎన్నడు 1969 జనవరి 5 తారీఖు నాడు ఏం చేసినారు అంటున్నామండి, నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగినది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం ఇట్లాంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాము అంటున్నాం. ఓకే, రైట్. ఈ రెండు అంశాలు కరెక్టే అధ్యక్ష. కావున బోత్ ఆర్ కరెక్ట్ అని చెప్పి మాట్లాడుకుంటాం. బోత్ 1 and 2 కరెక్ట్. 1969 ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. 1969 ఉద్యమ కాలంలో లోక్సభ స్పీకర్ ఎవరు? కొన్ని క్వశ్చన్లు ఫటాఫట్ అడుగుతారు, రాపిడ్ క్వశ్చన్, మీరు టకా ఆన్సర్ చేసేయండి. రైట్. ఏంటి నేను అడిగే క్వశ్చన్స్ అంటే 1969 ఉద్యమ కాలంలో శాసన మండలి చైర్మన్ ఎవరు? చలో చెప్పండి. 1969 ఉద్యమ కాలంలో శాసన మండలి చైర్మన్ ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎనీవన్ తెలిస్తే ఆన్సర్ చేయండి. శాసన మండలి చైర్మన్ గా ఎవరు పనిచేసినారు 1969 ఉద్యమ కాలంలో అంటున్నాను. ఓకేనా, శాసన మండలి చైర్మన్ గా ఎవరు పనిచేసినారు? మరి 1969 ఉద్యమ కాలంలో లోక్సభ స్పీకర్ గా ఎవరు పనిచేస్తున్నారు? ఓకే, లోక్సభ స్పీకర్ గా ఎవరు పనిచేస్తున్నారు? 1969 ఉద్యమ కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు పనిచేస్తున్నారు? 1969 ఉద్యమ కాలంలో హైదరాబాద్ మేయర్ ఎవరు? ఇలాంటి క్వశ్చన్లకు కూడా మీరు మాక్సిమం ఆన్సర్ తెలుసుకొని ఉండండి. 1969 ఉద్యమ కాలంలో ఈ యొక్క ఏమంటున్నామండి, 1969 ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? ఓకే, 1969 ఉద్యమ కాలంలో పిసిసి అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? ఓకేనా. నెక్స్ట్ 1969 ఉద్యమ కాలంలో ఓయూవీసీగా ఎవరెవరు పనిచేస్తున్నారు? ఇక్కడ మేయర్లు ఇద్దరు ఉంటారు. ఎవరెవరు మేయర్లు? కుమిదిని దేవి, లక్ష్మీనారాయణ. నెక్స్ట్ గవర్నర్ ఒకడు ఉంటాడు, కండూబాయ్ దేశాయ్. పిసిసి ప్రెసిడెంట్ కాకాని వెంకటరత్నం. ఓయూవీసీ రావాల సత్యనారాయణ, డిఎస్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్ యొక్క బివి సుబ్బారెడ్డి. లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. శాసన మండలి చైర్మన్ పిడతల రంగారెడ్డి. ఇవన్నీ మీకు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఎన్ని చెప్పినాను నేను ఇక్కడ? చాలా చెప్పినాను. మీరు అవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇవన్నీ ఇక్కడ మీకు కనిపించినటువంటి అంశాలు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఏఐసిసి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే నిజలింగప్ప. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే వైబీ చవాన్ గారు. ఓకేనా. ఉప ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే మొరార్జీ దేశాయ్ గారు. ఉప ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటున్నామండి? మొరార్జీ దేశాయ్ గారు ఇక్కడ ఉప ప్రధానమంత్రిగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీకు గుర్తుంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో 4 అంశాలు కరెక్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఈ 2 అంశాలు కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నామండి?
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? ఏది రైట్ ఆన్సర్ అంటున్నాం ఇక్కడ? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. 1969లో జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో తీసుకున్న చర్యలు ఏవి? సో దీనికి మనం ఆన్సర్ చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి మీరంతా దీనికి రాంగ్ ఆన్సర్ అయితే చెయ్యరు అని నేను అనుకుంటున్నా. రైట్ ఆన్సర్ చేసేయండి అమ్మ దీనికి. నాలుగో క్వశ్చన్, 1969లో జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో తీసుకున్న చర్యలు ఏమిటి? ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ ఆంధ్ర ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అన్ని ఉద్యోగాలు సృష్టించి తెలంగాణ వారిని చేర్చుకోవాలి. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన వారిని తొలగించి వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలి. బోత్ 1, 2, 3 కరెక్ట్, ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్, ఓన్లీ సి కరెక్ట్. దీంట్లో రైట్ ఆన్సర్ ఏమిటి? అఖిలపక్ష ఒప్పందం ఎప్పుడు జరిగినది అనే అంశం మీకు తెలియాలి. అఖిలపక్ష ఒప్పందం ఎప్పుడు జరిగినది? ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడు జరిగినది అంటే 1969 జనవరి 18, 19 తారీఖుల మధ్య కాలంలో అఖిలపక్ష సమావేశం అనేది జరిగినది. ఎడ జరిగినది అంటే ఇది ఆనంద నిలయంలో జరిగినది అంటున్నాం. ఎడ జరిగినది అంటున్నాం? ఆనంద నిలయం. ఎవరిది ఆనంద నిలయం? కాసు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క స్వగృహాన్ని ఆనంద నిలయము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ ఆనంద నిలయంలోనే ఈ మీటింగ్ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అవునా? మరి ఈ యొక్క అఖిలపక్ష ఒప్పందంలో మరి ఎవరి అధ్యక్షతన జరిగినది అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగినది. ఈ మీటింగ్ ఎందుకొరకు జరిగినది అంటే అన్నబత్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష పట్ల స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని జరిపించింది. దీని యొక్క ఇందులో చర్చించినటువంటి అంశాలను ఎప్పుడు డిస్కస్ చేసినారు అంటే, ఎప్పుడు బయటికి ఇచ్చినారు అంటే జనవరి 21 తారీఖు నాడు బయటికి ఇచ్చినారు. దీని ఫలితమే ఏమన్నారు అంటే, ఇది ఎందుకు ఈ యొక్క ఇందులో తీసుకున్నటువంటి చర్చలు ఏమిటి అంటే, ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన వారిని తొలగించి వారి స్థానంలో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలి అని చెప్పినది. అంటే ఇది దేని గురించి చెప్తున్నది అంటే జీవో నంబర్ 36 గురించి మాట్లాడుతూ ఉన్నది అంటున్నాం. దేని గురించి మాట్లాడుతూ ఉన్నది అంటున్నాం అండి? జీవో నంబర్ 36 గురించి ఇది మాట్లాడుతూ ఉన్నది. జీవో నంబర్ 36 ఏమన్నది అంటే, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందిన నాన్ముల్కీలను గుర్తించి వారిని ఫిబ్రవరి 28 తారీఖు లోపు వారి యొక్క స్వస్థలాలకు తరలించండి అని చెప్పి జీవో నంబర్ 36ను ఇష్యూ చేసినారు. జీవో నంబర్ 36 ఎప్పుడు వచ్చినది అంటే జనవరి 21 తారీఖు నాడు వచ్చినది. దీన్ని జారీ చేసినది ఎవరు అంటే ఎంటీ రాజు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకేనా? మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అప్పగించినారు. వాళ్ళే ఎవరు అంటే ఐజే నాయుడు, ఆర్ విఠలరావు గారు. ఐజే నాయుడు గారు తెలంగాణలో జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలలో ఉన్నటువంటి నాన్ముల్కీలను గుర్తించి వారి యొక్క స్వస్థలాలకు తరలించే బాధ్యతను తీసుకోవాలి. మరి నాన్ముల్కీలను గుర్తించే ప్రక్రియ ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలి. అవునా? అనంతరం వీళ్ళను ఫిబ్రవరి 28 తారీఖు లోపు ఎల్లగొట్టాలి. ఎవరైనా ఉంటే వారిపైన మార్చి 12 తారీఖు లోపు ఎవరైనా మిస్గైడ్ చేస్తే ప్రభుత్వాన్ని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసినారు. మిగతా తెలంగాణ జిల్లాలలో రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, రూరల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ యొక్క నాన్ముల్కీలను గుర్తించే బాధ్యతను ఆర్ విఠలరావు గారికి అప్పగించినాడు ఎంటీ రాజు గారు. సో ఈ విధంగా మనకు ఏం జరిగినది? అఖిలపక్ష ఒప్పందంలో ఈ చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా అంటే జీవో నంబర్ 36 ఏం చెప్పింది గదే, నాన్ముల్కీలను గుర్తించి వారి యొక్క స్వస్థలాలకు తరలించారు. మరి వీళ్ళ బతికేం కావాలి? ఆగం కావాలా అని మీకు అనిపిస్తుంది. గాలినెట్లు ఆగం చేస్తాం, వాళ్ళకు సూపర్ న్యూమరీ విధానం ద్వారా మళ్ళా ఉద్యోగ రూపకల్పన చేస్తాము అని చెప్పినారు. దేని ద్వారా అంటున్నామండి? సూపర్ న్యూమరీ విధానం ద్వారా వాళ్ళకి మళ్ళీ ఉద్యోగ రూపకల్పన చేస్తాము అని చెప్పి మాట్లాడినారు. ఇది కూడా ఒక ముచ్చట్ని యాది పెట్టుకోండి బగ్గా. ఓకే, నెక్స్ట్ ఇక దీని తర్వాత నేనేమంటున్నా, ఇందులో ఈ 2 రాంగ్ ఆప్షన్స్, ఓన్లీ సి కరెక్ట్. అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఏది రైట్ ఆన్సర్ అంటున్నామండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదండి ఇక్కడ రైట్ ఆన్సర్? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే ముచ్చట్ను మీరు బగ్గా యాది పెట్టుకోండి అంటున్నాం. నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్లోకి నేను వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4 ఏమిటి అంటే, రెడ్డి హాస్టల్ సదస్సు తెలంగాణ అంటే రెడ్డి హాస్టల్ తెలంగాణ సదస్సు తీర్మానాలు ఏమిటి?
తెలంగాణ ఏర్పడే వరకు విద్యార్థులు నిరవధిక సమ్మెను చేపట్టాలి, తెలంగాణ మ్యాప్ను రూపొందించాలి, 1969 ఏప్రిల్ 11వ తేదీలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినారు. ఫస్ట్ రెడ్డి హాస్టల్ సదస్సు అనేది ఎప్పుడు జరిగినది? ఓకేనా, రెడ్డి హాస్టల్ సదస్సు అనేది ఎప్పుడు జరిగినది అంటే 1969 మార్చు 8-9 తారీఖుల మధ్య కాలంలో రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగినది. ఈ రెడ్డి హాస్టల్ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు అంటే టిఎస్ సదాలక్ష్మి గారు. మరి దీనికి ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆయన పేరు ఏమని మాట్లాడతాము అంటే రావాడ సత్యనారాయణ గారు. ఎవరు అంటున్నామండి? రావాడ సత్యనారాయణ గారు ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగినది. మరి ఈయన ఓయూ ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉంటూ ఈ సదస్సులో పాల్గొన్నాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రావాడ సత్యనారాయణ ఏప్రిల్ 26 తారీఖు నాడు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ యొక్క వీసీగా ఎన్నికవడం జరిగినది. టిఎస్ సదా అంటే డిఎస్ రెడ్డి గారి నేనే మ్యూట్లో పెట్టిన వాయిస్ ఏం ఆగాగా కురి వాటర్ తాగినా. జస్ట్ వెయిట్, ఇప్పుడు మళ్ళీ మూవ్ చేద్దాం. ఏ ఉంది వాయిస్ పోలే ఏం పోలే, నేనే మ్యూట్లో పెట్టిన. ఇప్పుడు వస్తలేదా వాయిస్? ఓకే డన్, నేనే మ్యూట్లో పెట్టిన బై. గట్లెందుకు ఆగమవుతారు బా మై హూనా అంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే టిఎస్ సదాలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ సదస్సులోనే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మనమంతా తెగించి కొట్లాడదాం, నిరవధిక సమ్మెను కూడా చేపడదామని చెప్పి మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు అంటే ఈ యొక్క టిఎస్ సదాలక్ష్మి గారు మాట్లాడినారు. ఇదే సదస్సులో ఈ సదస్సులోనే ఈ యొక్క టి పురుషోత్తమరావు గారికి తెలంగాణ చిత్రపటాన్ని అందించినాం. 9 జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని మార్చి 7 తారీఖు నాడు లీడర్ పత్రిక కార్యాలయంలో రూపొందించినారు. ఎవరు రూపొందించినారు లీడర్ పత్రిక కార్యాలయంలో అన్నప్పుడు ఈవి పద్మనాభం, మాని జమీల్, ఆదిరాజు వెంకటేశ్వరరావు వంటి వ్యక్తులు తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించినారు అంటున్నారు. వాళ్ళు ఈ చిత్రపటాన్ని టి పురుషోత్తమరావు గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారికి బహుకరించినారు. ఈ సందర్భంగా 30,000 మందితో ఈ సభా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ వాళ్ళు ఏమన్నారు అంటే జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి నినాదాలు చేయడం జరిగినది. ఏమని నినాదాలు చేసినారు? జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి నినాదాలు చేసినారు. ఈ సందర్భంగానే సభికులు పెద్దలు ఏమని మాట్లాడినారంటే ఈ తెలంగాణ చిత్రపటం ఇప్పుడు మన ఒక్కరి దగ్గరనే ఉన్నది, ఈ తెలంగాణ చిత్రపటాలను రూపొందించి తెలంగాణ ప్రజలందరికీ పంచాలి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగినది అంటున్నాం. తెలంగాణ చిత్రపటాన్ని అందరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనదే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినారు. మరి టిఎస్ సదాలక్ష్మి గారు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చినది. ఏమని డెడ్ లైన్ ఇచ్చినది అంటే ఏప్రిల్ 11 తారీఖు వరకు ఏమంటున్నామండి, ఏప్రిల్ 11 తారీఖు వరకు ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడినారు అని చెప్పి మనం ఇస్తా ఉన్నాం. మరి ఆమె ఎప్పటిదాకా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చినది అంటున్నామండి. ఈ యొక్క వాళ్ళు ఎప్పటిదాకా డెడ్ లైన్ ఇచ్చినారు అంటే ఏప్రిల్ 11 తారీఖు వరకు డెడ్ లైన్ ఇవ్వడం జరిగినది అని చెప్తున్నా. ఎప్పటి వరకు డెడ్ లైన్ ఇచ్చినారు అంటున్నామండి? ఏప్రిల్ 11 తారీఖు వరకు, సారీ ఏప్రిల్ 9 తారీఖు వరకు. ఏమంటున్నామండి? ఈ యొక్క ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు, ఇదొకటి ఏప్రిల్ 11 ఉన్నది, ఏప్రిల్ 9 అండి. ఏప్రిల్ 9 తారీఖు వరకు ఏమన్నారు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించవలసిందిగా ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు, ఎవరంటున్నామండి? ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది అంటున్నాం. ఎవరు తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు? ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినాడు.
ఏప్రిల్ 9 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించవలసిందిగా. మరి ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడితే అందరూ దీన్ని ఆమోదింపజేసినారు. మరి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం కూడా చేసినారు. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాము అంటే ఏప్రిల్ 11 అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నా. ఏప్రిల్ 9 మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఓకేనా? ఏప్రిల్ 9 మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కావున మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చినట్టుంది మా వాళ్ళది. ఇవి 2 ఏబీలు రైట్ ఆన్సర్లు. ఇక్కడ ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 1 2 3 తీసేస్తామంటే అయిపోద్ది. ఓకే, రైట్. ఏబి రైట్ ఆన్సర్లు, సి రాంగ్ అధ్యక్ష. ఓకేనా? ఏబీలు రైట్ ఆన్సర్లు, సి ఒకటి రాంగ్ ఆన్సర్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత 1 and 2 కరెక్ట్ అధ్యక్ష. ఓకే, రైట్. దీని తర్వాత ఈ రెడ్డి హాస్టల్ సదస్సులోనే మనకు రుద్రసేన అనే సంస్థ ఏర్పాటైందని చెప్పినారు. ఇక మీ అందరి కోసం శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోతే మీరు ఎన్నో బాధ పెట్టుకుంటున్నారు. క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చినాడు శ్రీధర్ రెడ్డి గారు. ఏం నినాదం ఇచ్చినాడు? క్విట్ తెలంగాణ అని నినాదం ఇచ్చినాడు. మరి ఇక్కడనే మనోళ్ళు ఏమన్నారు అంటే ఆంధ్రామాత వద్దు, భారతమాత ముద్దు అని నినాదం ఇచ్చినారు. ఓకేనా? రైట్. ఏమన్నారండి? ఈ యొక్క ఆంధ్రామాత వద్దు, భారతమాత ముద్దు అని చెప్పి ఒక నినాదం కూడా మనకు రావడం జరిగినది అంటున్నాం. ఓకేనా? రైట్. ఈ విధంగా మనం ఇట్లాంటి అంశాలను ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్లోకి వెళ్తున్నాం. 1969లో తెలంగాణ ఉద్యమం బలహీనపడడానికి గల కారణాలు ఏమిటి? దీంట్లో మీరేమైనా చెప్తారేమో చూడండి. నేను కూడా ఆలోచన చేస్తున్నా. మీరేమైనా ఆన్సర్ కూడా చేస్తే చేయండి. నేను వెయిట్ చేస్తాను మీ ఆన్సర్ కోసం. రైట్. 1969 ఉద్యమం పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజాసమితి ఉద్యమాన్ని విరమించడం, వాయిదా వేయడం. ఈ యొక్క ఉద్యమం కేవలం ఉద్యోగులు, రాజకీయ నాయకులు మాత్రమే చేశారు. అత్యధిక ప్రజానీకంతో ఉద్యమాన్ని అనుసంధానం చేయలేదు. రైట్. 1969 ఉద్యమంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది అని చెప్పినారు. మరి నిజమా కాదా? ఎస్ అండి. ఇది 1969 ఉద్యమం ప్రధానంగా ఈ యొక్క జంట నగరాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనే కనిపించినది. మా ఊరు పల్లెటూరు, మా మారుమూల పల్లెటూరులో అది కనిపించినదా? కనిపించలేదు. కనిపించినదా? కనిపించలేదు సారు. ఎక్కడ కనిపించినది? రైట్. మొన్న 2009లో మా కేసీఆర్ సార్ నిరాహార దీక్ష చేస్తే మా ఊర్లో కూడా లొల్లి పెట్టినాం. మా ఊర్లో కూడా బస్ అంటు పెట్టి ఇది పల్లెటూర్లలోకి వచ్చినట్టు. మరి అది పట్టణాలలోనే ఆగిపోయింది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజాసమితి ఉద్యమాన్ని వాయిదా వేసినది. ఈ మాట వాస్తవం కదా. మర్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం అనేది వాయిదా పడ్డది. సోనియా గాంధీ వచ్చి కప్ కాఫీ తాగుతుందా, చెన్నారెడ్డి మల్లికార్జున పట్టుకొని రానని నువ్వు పోతివి. తెలంగాణ ఉద్యమాన్ని వాయిదా పెట్టిరి. 1970లో తెలంగాణ సాధనా సంవత్సరం ప్రకటించుకుందాం, కొత్తగా ఉద్యమాన్ని చేద్దాం, అవసరమైతే శనివారం ఉద్యమానికి విద్యార్థులు సమయాన్ని కేటాయించండి అని మీరే మాట్లాడుతున్నారు. ఇది చదువులే. నెక్స్ట్, ఉద్యమం కేవలం ఉద్యోగులు, రాజకీయ నాయకులు మాత్రమే చేశారు. అత్యధిక ప్రజానీకంతో ఉద్యమాన్ని అనుసంధానం చేయలేకపోయినారు. అంటే 1969 ఉద్యమం జూన్ 10 తారీఖు నాడు ఉద్యోగులందరూ సమ్మెపోయినారు. కానీ సామాన్య ప్రజలు ఎవరైనా ఉద్యమాన్ని ముందడికి తీసుకెళ్ళినారా? మరి సామాన్య ప్రజలు ఎవరైనా తెలంగాణ ఉద్యమాన్ని ముందడికి తీసుకెళ్ళినారా అని నేను అడుగుతున్నా. నో. సామాన్య ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా అంతంత మాత్రాన మాత్రమే పాల్గొన్నారు. ఎందుకు అంటే ఉద్యమం పట్ల మా వాళ్ళకి అవగాహన లేదు. మా దగ్గర సరైన రాజకీయ సంస్థ లేదు, సరైన రాజకీయ నాయకుడు లేడు. సెంటర్ ఆఫ్ లీడర్ ఒక ఆయన ఉంటే ఉద్యమం యాడికంటే గాడికి పరుగులు దిత్తది. కేసీఆర్ అంటోడు ఉన్నాడు, తెలంగాణ జెండా పట్టుకొని పల్లె పల్లె తిరిగినాడు, తెలంగాణ తెచ్చినాడు. మాట వాస్తవం కాదా? ఎస్. కానీ ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారి యొక్క నాయకత్వం ఆ స్థాయిలో ప్రజలను బలోపేతం చేయలేకపోయింది. ఫస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని చేతబట్టినది అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు. తర్వాత ఇది అనంతుల మదన్ మోహన్ దగ్గరికి వచ్చినది. మర్రి చెన్నారెడ్డి అన్నారు, కొండా లక్ష్మణ్ బాబూజీ అన్నారు.
ఎంతమంది నాయకుల చేతులు బారిన తెలంగాణ ఉద్యమం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కనిపించినది అనే మాట వాస్తవం అంటున్నాం. ఎస్ అన్ను ఎస్, ఈ మాటను మనం ఒప్పుకొని తీరాలి. సో ఇక్కడ ఆల్ కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాం. 1 2 3 కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్లోకి మనం వెళ్తున్నాం. వెళ్ళే ముందు మరో ప్రశ్న. రైట్, అష్టసూత్ర పథకంలోని అంశాలు ఏమిటి? ఆంధ్ర ప్రాంతానికి తరలించిన నిధుల లెక్క కోసం ఉన్నతాధికారుల సంఘం ఏర్పాటు చేయటం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయటం, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి రాజ్యాంగపరమైన కట్టుదిట్టాలను చేయుట అని ఇచ్చినాడు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ అష్టసూత్రాల పథకంలో ఉన్నటువంటి అంశాలు ఇవేనా? ఇవి కావా? మీకు నచ్చితే చెప్పండి, లేకుంటే లేదు. ఈ అష్టసూత్రాల ప్రకటనలో ఇవి ఉన్నాయా? అష్టసూత్రాల ప్రకటన ఎప్పుడు వచ్చినది అంటే 1969 ఏప్రిల్ 11 తారీఖు నాడు అష్టసూత్రాల ప్రకటన వచ్చినది అని చెప్తుంది. మరి అష్టసూత్రాల ప్రకటనలకు ఇవి ఉన్నాయా అని అడిగితే నేను ఏం చెప్తా? అవి చెప్పాలి కదా. నిన్ననే చెప్పిన నీకు, నేను అష్టసూత్రాల ప్రకటన అంటే చెప్పిన. తెలంగాణ మీరు నిధులను లెక్కించడానికి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ, ప్రణాళిక సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక కమిటీ, యూపీఎస్సీ బోర్డు మెంబర్ అధ్యక్షతన ఒక కమిటీ, నెక్స్ట్ ప్రధానమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించాలి, టీఆర్సీకి అధికారాలు ఎక్కువ ఇవ్వాలి, ఇక మళ్ళా యొక్క కోల్పోయిన మిగులు నిధులను సమకూర్చాలి, రాజ్యాంగ సవరణల నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి అని చెప్పినాం. ఓకేనా? మరి ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నామండి? ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏబిసి అంటే 1 2 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమంటున్నామండి? 1 2 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏమంటున్నామండి? 1 2 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఓకేనా? ఇవన్నీ అష్టసూత్రాల ప్రకటనలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడుకుంటాను. దీన్నే 8 పాయింట్ ఫార్ములా, అష్టసూత్రాల ప్రకటన, 8 సూత్రాల ప్రకటన అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ మీరు యాద పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, జస్టిస్ భార్గవ కమిటీని ఎందుకు నియమించినారు? తెలంగాణలోని నదీ జలాల వాటర్ లెక్కించడం కోసం, తెలంగాణలోని స్థానికేతరుల ఉద్యోగుల వివరాల కోసం, మిగులు జలాల పంపిణీ కోసం, తెలంగాణ మిగులు నిధులను లెక్కించడం కోసం. దేనికోసం దీన్ని ఇచ్చినారు అని నేను అడుగుతున్నా. రైట్, ఎందుకోసం వచ్చినది జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి, మీరు చేస్తారు అని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నా. చలో ఫాస్ట్. వెరీ సింపుల్. ఇందులో ఆప్షన్ డి పెడుతున్నట్టు అయిపోయాయి. ఈ యొక్క జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ మిగులు నిధులను లెక్కించడం కోసం మనకేం చేసినారు అంటున్నా, ఏర్పాటు చేసినారు. ఇది 1956 నవంబర్ 1 తారీఖు నుండి ఎప్పటిదాకా లెక్కించినది? 1968 మార్చి 31 తారీఖు వరకు ఇది మిగులు నిధులను లెక్కించినది. మరి సుమారుగా ఇది ఎంత చెప్పినది? మిగులు నిధులు 28.34 కోట్లు అని చెప్పినది. ఓకేనా? మరి జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఎప్పుడు నివేదికను సమర్పించినది అంటే 1970 ఫిబ్రవరి 18 తారీఖు నాడు జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ నివేదికను సమర్పించినది. మరి నివేదిక గడువు ఎప్పటిదాకా కోరినది అంటే ఈ యొక్క 1969 అక్టోబర్ 31 తారీఖు వరకు ఇది గడువును కోరినది. కానీ 1970 ఫిబ్రవరి 18 తారీఖు నాడు ఇది ఏం చేసినది అంటున్నా, నివేదికను సమర్పించినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఎవరు సమర్పించినారు అంటున్న నివేదికను? జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ. సమజా? రైట్. మరి జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు? జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు అని చెప్పి నేను అడిగినా ఎంతమంది దీనికి ఆన్సర్ చేస్తారు? చాలా ఫాస్ట్గా చేయాలా? వెరీ గుడ్ అమ్మా ఆర్కే గారు, కృష్ణస్వామి గారు. మన సభ్యులు ఎవరు?
జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ యొక్క సభ్యులు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎస్, ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సరు. ఓన్లీ డి అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, దీంట్లో సభ్యులు ఎవరు అని చెప్పి నేను అడిగినాను. రైట్, హరిభూషణ్ భాట్, విహారీ మాధుర్ అనే వ్యక్తులు దీంట్లో సభ్యులుగా పేర్కొంటా ఉన్నాం. హరిభూషణ్ భాట్ మరియు విహారీ మాధుర్ అనే వ్యక్తులు దీంట్లో సభ్యులుగా మనం పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. దేంట్లో సభ్యులుగా పేర్కొంటున్నాం? వశిష్ఠ భార్గవ్ కమిటీలో సభ్యులుగా మనం పేర్కొంటా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఇకపోతే మనకు మళ్ళీ ఏం చెప్తున్నాము అంటే మరొక క్వశ్చన్లోకి వెళ్తున్నాను. ఈ క్రింది వాణిలో సరైనది ఏది గుర్తించండి. అమరవీరుల త్యాగానికి సాహసానికి సంకేతంగా స్తూపం యొక్క శీర్ష భాగంలో ఏర్పరిచినది మల్లెపువ్వు. తెలంగాణ అమరవీరుల స్తూప శిలా ఫలకాలపై ఉన్న 9 రంధ్రాలు తెలంగాణలోని అప్పటి జిల్లాలకు గుర్తు. 1969 మార్చి 22న తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడిగా చొక్కారావు గారు ఉన్నారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే చొక్కారావు గారు ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాం. సో మీరు ఇక్కడ ఆన్సర్ చేయండి. ఇందులో సరైనది ఏది అని అడిగినాడు. ఏది సరైనదో చెప్పురు. మీరు చెప్తే నేను ఆగమాగం ఏం గాను, నేను మంచి ఖుషి అవుతాను చెప్పు గంతే, అంతకుమించి ఇంకోటి ఏం చేస్తామండి. అమరవీరుల త్యాగానికి సాహసానికి సంకేతంగా స్తూప శీర్ష భాగంలో ఏర్పరిచినది మల్లెపువ్వు అన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూప శిలాఫలకాలపై ఉన్న 9 రంధ్రాలు తెలంగాణలోని అప్పటి జిల్లాలకు గుర్తు అన్నారు. 1969 మార్చి 22 నాడు తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క అధ్యక్షుడిగా చొక్కారావు గారు పనిచేస్తున్నారు అని చెప్పినారు. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లే. నేను ఇప్పుడు ఏమంటాను అంటే తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క రూపశిల్పి ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క రూపశిల్పిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు? తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క రూపశిల్పిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఎక్కా యాదగిరి గారిని తెలంగాణ అమరవీరుల స్తూపం యొక్క రూపశిల్పిగా పేర్కొంటా ఉన్నాం. మరి తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన ఎప్పుడు జరిగినది అంటే 1970 ఫిబ్రవరి 23 తారీఖు నాడు మరియు 1970 ఫిబ్రవరి 24 తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపనలు జరిగినవి అని చెప్పిన. మరి 1970 ఫిబ్రవరి 23 తారీఖు నాడు ఎక్కడ జరిగినది అంటే అసెంబ్లీలోని గన్ పార్క్ వద్ద ఈ యొక్క అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసినారు అంటున్నా. మరి ఈ శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్ నగర మేయర్ లక్ష్మీనారాయణ గారు శంకుస్థాపన చేయడం జరిగినది అంటున్నాం. మరి అసెంబ్లీలోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసినటువంటి నాయకుడు హైదరాబాద్ నగర మేయర్ ఎవరు అంటే ఈ యొక్క లక్ష్మీనారాయణ గారు. మరి ఫిబ్రవరి 24 తారీఖు నాడు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన జరిగినది ఫిబ్రవరి 24 తారీఖు నాడు. మరి ఈ రోజున ఈ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క డిప్యూటీ మేయర్ మేడం రామచంద్రయ్య అని చెప్తున్నాను. ఏం పేరు అంటున్నామండి? ఈ యొక్క డిప్యూటీ మేయర్ అయినటువంటి రామచంద్రయ్య గారు ఈ రోజున అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేయడం జరిగినది అంటున్నా. ఎప్పుడు అంటున్నామండి? 1970 ఫిబ్రవరి 24 తారీఖు నాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా అండి? ఈ విధంగా మనకి ఈ యొక్క అమరవీరుల స్తూపం నిర్మాణం జరిగినది. అమరవీరుల స్తూపం గురించి రేపు పొద్దుగాల ఒక వీడియో చేస్తాం. మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తా. ఎర్రరాయిని ఎక్కడి నుంచి తెచ్చినారు, నల్లరాయిని ఎక్కడి నుంచి తెచ్చినారు, ఇక్కడ బుల్లెట్ గుర్తులు ఎందుకు వచ్చినాయి, ధర్మచక్రం ఎందుకు ఇచ్చినారు, ఆకాశానికి ఎత్తి చూపుతూ తెల్లని మల్లెపూ లాంటి ఆకులు ఎందుకున్నాయి, అవునా, మరి ఎర్రరాయితో ఎందుకు నిర్మించినారు, నల్లరాయితో ఎందుకు నిర్మించినారు, ఇగో ఇలాంటి ముచ్చట్లన్నీ మీకు చెప్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే. ఓకేనా? రైట్. దానికి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఎందుకు అంటే మనం మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాం. తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి
ఒక షేర్ చేసి మరింత మందికి మన ఛానల్ను రీచ్ అయ్యేలా చేస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా? రైట్, తప్పకుండా మీరు నాకు మంచి మద్దతునిస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? రైట్, ఇకపోతే నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? 1969 ఉద్యమంలో పాల్గొనని వారు రైతులు. 1969 ఉద్యమ కాలంలో 1969 ఉద్యమ కాలంలో లేక్ వ్యూ అతిథి గృహంలో బాలికలచే గౌరవం చేయబడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప పెద్ద మనుషుల ఒప్పందం ఖచ్చితంగా పాటించాలని మరియు ఆ ఒప్పంద స్ఫూర్తిని అమలు చేయడానికి అవసరమైన అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పినది కమిటీ వశిష్ఠ భార్గవ్ కమిటీ. క్రింది వాటిలో సరైనవి ఏది అని అడిగినారు. మీరే ఆన్సర్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంతమంది దీనికి ఆన్సర్ చేస్తారు? రైట్, దీనికి ఎంతమంది ఆన్సర్ చేస్తారు అని నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ చేయండి. రైట్, 1969 ఉద్యమ కాలంలో సబ్బాండ వర్ణాలు పాల్గొన్నాయా అని అడిగినప్పుడు రైతులు, ఇక్కడ రైతు సంఘాలు ఇక్కడ పాల్గొన్నట్టుగా ఎక్కడ కూడా మనకు సమాచారం లభ్యం కాలేదు అధ్యక్ష. ఈ మాట వాస్తవం. ఇకపోతే 1969 ఉద్యమ కాలంలో జూలై 6 తారీఖు నాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి మీద విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాము అంటే కేంద్రం నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి నిజలింగప్ప గారు వచ్చినారు. ఆయనతో పాటుగా కేంద్ర రాజ్యసభ సభ్యుడు ఎవరు ఎంపీ కామరాజు గారు వచ్చినారు. 20 మంది ఎంపీలు కూడా వచ్చినారు. మరి ఇలా వచ్చినటువంటి నిజలింగప్ప గారికి ఆల్రెడీ విద్యార్థి సంఘాలు హెచ్చరించినాయి. ఒరే నిజలింగప్ప, నువ్వు హైదరాబాద్ అడుగు పెట్టొద్దు, నేను తిరగనియ్యము అని చెప్పినారు. కానీ వాళ్ళు వచ్చినారు. ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటే ఆయనను బంధించినారు. మా తెలంగాణ విద్యార్థులు అందరూ పోయి ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆయనను గౌరవ చేసినారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మరి విశ్వాస తీర్మానాన్ని ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి మీద జూలై 6 తారీఖు నాడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు 1969లో అంటున్నా. మరి ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ చేయొచ్చు. మీరు చాలా చక్కని ఆన్సర్ చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమంది దీనికి నేను రైట్ ఆన్సర్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. రైట్, దీనికి సరైనటువంటి ఆన్సరు రైట్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎటువైనవే కామెంట్లో తెలియవు. పివి నరసింహారావు గారు. వెరీ గుడ్ అమ్మ. పివి నరసింహారావు గారు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే దాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అక్కినేని భాస్కర్ రావు గారు. మరి ఈ యొక్క అంశంలో ఏం జరిగినది అంటే ఏకగ్రీవంగా ఎన్నికైంది. విశ్వాస తీర్మానం నెగ్గినాడు. ఏకగ్రీవంగా విశ్వాస తీర్మానాన్ని నెగ్గినాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి గారు. అనంతరం 29 మంది సభ్యులతోటి రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్నిర్మాణం చేపట్టినాడు. ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. పెద్ద మనుషుల ఒప్పందం ఖచ్చితంగా పాటించాలని, ఆ ఒప్పంద స్ఫూర్తిని అమలు చేయడానికి అవసరమైన అదనపు చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పినది వశిష్ఠ భార్గవ్ కమిటీ. ఇది కూడా నిజమే. అవునా? పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించడానికి కూడా ఇది పనిచేసినది, దాన్ని అమలు చేయాలి అని కూడా మాట్లాడినారు అని చెప్పి తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కాన్సెప్ట్స్ అనేటివి రైటే, ఈ 3 స్టేట్మెంట్స్ రైటే. 1, 2, 3 కరెక్ట్. సో ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ కూడా చూద్దాం మనం. మరొక క్వశ్చన్ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు 1969 ఏప్రిల్ 15న జరిగినాయి. 1969 హైదరాబాద్లో మొదటిసారిగా పోలీస్ కాల్పులు జరిగిన రోజు జనవరి 20, 1969. దీనికి రైట్ ఆన్సర్ చెప్పండి మీరందరూ. మీరు ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నా దగ్గర నేను క్వశ్చన్ అడగగానే 70 మంది చూస్తున్నట్టు లేవు. 70 కామెంట్లు రావాలి, అప్పుడు హుషారున్నట్టు లెక్క. మనం ఉట్టేనే ఆగమవుతాం. ఓ కామెంట్ పెట్టుకోం, ఓ ఆన్సర్ చేయడానికి భయపడతాం. భయాన్ని వదలండి, ధైర్యాన్ని పెంచండి మీ మైండ్లో. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరిగినాయి అని చెప్పి రైట్ నేను అడుగుతున్నాను. ఎప్పుడు జరిగినాయి ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు అన్నప్పుడు ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అధ్యక్ష. ఎప్పుడు జరిగినాయి ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు అన్నప్పుడు 1969 మార్చి 15 తారీఖు నాడు. 1969 మార్చి 15 తారీఖు నాడు
ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరిగినాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ చిహ్నంతో నాణాలను విడుదల చేయాలి అని చెప్పి భావించినారు. ఈ నాణాల యొక్క ఇనాగ్రేషన్కు ఎవరు వచ్చినారు అంటే ఆ యొక్క గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ గారు రావడం జరిగినది. మేము ఒకవైపు ఆఖరి పోరాటం చేస్తే నువ్వు మమ్మల్ని అణిచివేయడం కోసం, మా ఆకలి పోరాటాలను అవహేళన చేయడం కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినవా గవర్నర్? ఇన్ని రోజులు మేము ఉద్యమం చేస్తే ఎటువైనవు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తూ గవర్నర్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు ఇచ్చినారు. ఏమని నినాదాలు ఇచ్చినారండి? గవర్నర్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము. ఏమంటున్నామండి? గవర్నర్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? ఏ రోజున 1969 మార్చి 15 తారీఖు నాడు గవర్నర్ గారికి వినుదిరిగే వరకు వాళ్ళు నినాదాలు ఇచ్చినారు. ఫలితంగా గవర్నర్ గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత అబిడ్స్ కేంద్రంగా ఈ యొక్క మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళినాడు, ఆవిష్కరించడానికి వెళ్ళినాడు. అక్కడ కూడా మా నిజాం కాలేజ్ పిల్లలు లొల్లి పెడితే వీళ్ళతో నాకు ఫైటింగ్ ఎందుకు అని చెప్పి చక్కగా బ్యాగ్ చదువుకొని పోయిండు. ఎవరు పోయినారు? గవర్నర్ గారు పోయినారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అధ్యక్ష. ఏప్రిల్ 15 అని ఇచ్చినాడు. కాబట్టి 1969లో హైదరాబాద్లో మొదటిసారిగా పోలీస్ కాల్పులు జరిపిన రోజు జనవరి 20, 1969. ఇక్కడ 2 తిరగాజులు ఉంటాయి అధ్యక్ష. ఏమిటి అంటే ఈ యొక్క జంట నగరాలలో తొలిసారి పోలీస్ కాల్పులు ఎప్పుడు జరిగినాడు అని అడుగుతారు. జంట నగరాలలో, నగరం లోపల. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినది హైదరాబాద్ జిల్లా అంటున్నాం. హైదరాబాదు జిల్లా. ఓకే. జంట నగరాల్లో జరిగినది ఎప్పుడు అంటే ఏప్రిల్ 5 తారీఖు. ఏప్రిల్ 5, 6 తారీఖుల మధ్య కాలంగా జంట నగరాల్లో సికింద్రాబాద్ కేంద్రంగా పోలీస్ కాల్పులు మొదటిసారిగా జరిగినవి అని చెప్తున్నాం. ఏప్రిల్ 20 తారీఖు నాడు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ జిల్లాలోని శంషాబాద్ ప్రాంతం దగ్గర, ఏ ప్రాంతం దగ్గర? శంషాబాద్ ప్రాంతం దగ్గర ఉమాదానగర్ హై స్కూల్ విద్యార్థుల పైన, ఉమాదానగర్ హై స్కూల్ విద్యార్థుల పైన పోలీసులు కాల్పులు జరిపినారు. ఈ పోలీస్ కాల్పుల్లో 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు అంటున్నాం. ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారు అంటున్నామండి? ఈ యొక్క 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు అంటున్నా. ఆ 6 విద్యార్థులు ఎవరెవరయ్య అంటే రాములు, శంకర్, ప్రకాశం, హనుమంతు, లక్ష్మయ్య, చౌడయ్య. ఏమేం పేర్లు చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి వాళ్ళ పేర్లు. రైట్. ఇక్కడ 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు అని చెప్తున్నాం. మా జనవరి 20 తారీఖు నాడు పోలీస్ కాల్పులు జరిగినమాట వాస్తవం. ఇది 1969 ఉద్యమ కాలంలో జరిగినటువంటి తొలి పోలీస్ కాల్పులు. ఈ కాల్పులలో గాయపడ్డటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే రాములు, శంకరు, నెక్స్ట్ ప్రకాషు, నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామండి? హనుమంతు, చౌడయ్య, లక్ష్మయ్య. చౌడయ్య, లక్ష్మయ్య ఇలాంటి వ్యక్తులు తీవ్రంగా యొక్క గాయపడ్డారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. మరి దీని మీద విచారణ జరిపించడానికి ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్డీఓ అయినటువంటి వెస్ట్ జోన్ ఆర్డీఓ అయినటువంటి ఈ యొక్క ఎంఏ రంగారెడ్డి గారి చేత దీనిపైన విచారణ జరిపించడం జరిగినది. ఎవరి చేత? ఎంఏ రంగారెడ్డి గారికి విచారణ జరిపించాలి అని చెప్పి ఈ విచారణ బాధ్యతలను రంగారెడ్డి గారికి అప్పగించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఇట్లాంటిగా ఈ విధంగా మనకు శంషాబాద్ ప్రాంతాల్లో తొలిసారిగా పోలీస్ కాల్పులు జరిగినాయి. ఇంక్లూడింగ్ ఇది ఏ సరౌండింగ్ ఏరియాలో ఉంటుందంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఇది కనిపిస్తూ ఉన్నది. సో ఇలా మనకు 1969 ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను మీ ముందుకు తీసుకొచ్చినాను. మనం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని రిలీజ్ చేసినాం. మరి ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ఏ విధంగా ఉన్నది? మనం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కు సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీ ముందుకు ప్రొవైడ్ చేస్తున్నా. మరి దీంట్లో మీకు ఏమిస్తున్నాను అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఇస్తున్నాను, తెలంగాణ హిస్టరీని ఇస్తున్నాను, ఇండియన్ హిస్టరీని ఇస్తున్నాను. ఈ యొక్క వీటికి సంబంధించి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ని ఎగ్జామ్ పెడుతున్నాము. మరి ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీటిపైన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఎంతవరకు ఇది వ్యాలిడిటీ అంటే 1 year వ్యాలిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక 30 daysలో మొత్తం టాపిక్స్ అయిపోతాయి. 30 daysలో టోటల్ టాపిక్స్ అయిపోతాయి. మళ్ళీ దీనికి part 2 వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 10 క్వశ్చన్స్. అంటే ఒక 1969 ఉద్యమం మీదనే
మీకు నేను ఇట్లా ఇది సైకిల్ అయితేనే ఉంటుంది. ఇక ప్రతి టాపిక్ను మీకు సైక్లింగ్ చేస్తూనే ఉంటాము. అంటే ఒక్కొక్క టాపిక్ మీద మీకు మినిమం 100 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 100 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక 10 టైమ్స్ మీకు ఇక్కడ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. శాతవాహనులు ఉన్నారనుకోండి, మనకు ఒక ఎగ్జామ్ జరుగుతుంది, రెండో ఎగ్జామ్, మూడో ఎగ్జామ్, నాలుగో ఎగ్జామ్ ఇలా జరుగుతున్నాయి. ఒక టాపిక్ మీద లెక్కలేనని ప్రశ్నలు వస్తాయి మీకు. అవునా? మరి అదే విధంగా ఉద్యోగ చరిత్ర తీసుకుంటే దీంట్లో కూడా లెక్కలేనని ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ హిస్టరీ తీసుకుంటే దీంట్లో కూడా లెక్కలేనని ప్రశ్నలు వస్తాయి. అంటే మీకు ఒక ప్రణాళికబద్ధంగా చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ జరుపుతూ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రివిజన్ జరుగుతుంది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఇట్లా ప్రతి నెల దీని మీద సైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్ రాసేంత వరకు ఈ బ్యాచ్ అనేది మీకు కంటిన్యూ అవుతుంటుంది. మరి ఈ టెస్ట్ సిరీస్ను కనుక మీరు పొందాలి అనుకున్నప్పుడు తీసుకోండి, పోయేది ఏం లేదు. మహా అయితే 4 జ్ఞానం ముక్కలు నేర్చుకుంటారు, 2 అక్షర ముక్కలు నేర్చుకుంటారు. ఓకేనా? మీరు ఈ యొక్క అక్షర సంపదను సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ఉంటుంది కదా మనది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందండి. జస్ట్ నేను ఎంతకి ఇస్తున్నాను అంటే మార్కెట్లో మీకు 4-5 వేలు 3 వేలు ఇట్లా ఉంటాయి. నేను మాత్రం కొంచెమే 399 రూపాయలతోటి ఈ యొక్క గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ను మీ ముందుకు తీసుకొచ్చినాను. రైట్? కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఉద్యోగం సాధించాలి అనే కాన్సెప్ట్తో ఉన్నవారు మాత్రం 100% తీసుకోండి. సీరియస్గా నేను ఈసారి ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఏదో ఇట్లా ఎగ్జామ్ రాస్తా సార్ అంటే లైట్ తీసుకోండి. ఓకేనా? సాధించాలనే కసి పట్టుదల నీలో ఉంటే మా యొక్క ఎగ్జామ్లో మేము పెట్టేటువంటి క్వశ్చన్స్ మీకు 100% ఉపయోగపడతాయి అని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా అండి? ఇక ఇవన్నిటితోటి మీకు ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ను తీసుకొస్తా ఉన్నాం. ఒక 2-3 రోజులు దీని మీద ప్రమోషన్ చేసి దీన్ని ఆపేస్తాం. ఆ తర్వాత అన్ని యాప్లోనే లైవ్లు ఇస్తున్నాం. ఇప్పుడు యాప్లో 2 లైవ్లు ఇస్తున్నాం. మరి ఈ లైవ్లను కూడా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో ఇవ్వం. జస్ట్ ఇప్పుడు ప్రమోషన్ కోసం ఇట్లా ఇస్తున్నాం. ఓకేనా అండి? రైట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్? ఎలా ఉన్నాయో మన క్వశ్చన్స్, మన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది తప్పకుండా మీరు కామెంట్ చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తే తదుపరి వీడియోలో మరిన్ని సవరణలతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. రైట్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.